మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఇప్పుడంటే ముసలి పాత్రల్లో అడపాదడపా తెరపై కనిపిస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు రమాప్రభ తన హాస్యంతో వెండితెరను భలేగా వెలిగించారు. నిజానికి రమాప్రభ గ్లామర్ అప్పటి తారల అందానికి ఏమీ తీసిపోనిది. కానీ ఆమె నవ్వులనే సినీ జనం ఆపై ప్రేక్షక లోకం ఇష్టపడ్డారు. ఆమె సైతం హాస్యంతోనే అలవోకగా విజయపథంలో సాగారు. నాటిమేటి హాస్య నటులందరి సరసన రమాప్రభ నటించి నవ్వులు పూయించారు. రమాప్రభ 1948 అక్టోబర్ 5న జన్మించారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లాలోని కదిరి. చిన్నతనంలోనే దగ్గరి బంధువులు రమాప్రభను దత్తత తీసుకున్నారు. రమకు 14 ఏళ్ళు వచ్చే వరకు ఊటీలో గడిపారు. తర్వాత చెన్నై చేరారు. అక్కడ ఆరంభంలో నాటకాలు వేశారు. తర్వాత సినిమాల్లో ప్రయత్నం మొదలుపెట్టారు. తెలుగులో కంటే ముందుగా తమిళ చిత్రాల్లో నటించారు రమాప్రభ. కె ప్రత్యేగాత్మ తెరకెక్కించిన చిలకా గోరింక చిత్రం ద్వారా రమాప్రభ తెలుగు తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆమె తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సాగారు. ఏ రోజున ఇలాంటి పాత్రలే చేస్తానని మడికట్టు కూర్చోలేదు. ఆమెకు నవ్వులు పూయించే పాత్రలే అధికంగా లభించాయి. దాంతో హాస్యనటిగా గుర్తింపు సంపాదించడంలోనే ఆనందం పొందారు. ఒకానొక సమయంలో రమాప్రభ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు పడిగాపులు కాచారు. అనేక చిత్రాలలో వాణిశ్రీకి స్నేహితురాలిగా నటించి ఆమెలాగే రమాప్రభ సైతం స్టార్ స్టేటస్ చూశారు. డబ్బు బాగా సంపాదించిన రమాప్రభ నీడలో ఎందరో సినీ జీవులు పబ్బం గడుపుకున్నారు. అడిగిన వారికి లేదనకుండా సాయం అందించేవారు రమాప్రభ. అప్పటి వర్ధమాన నటుడు శరత్ బాబు కూడా అలాగే రమాప్రభ దరిచేరారు. తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. రమాప్రభ ఆస్తులు కరిగిపోవడానికి, శరత్ సంపాదన పెరిగిపోవడానికి కారణాలు ఏమిటో ఎవరికో తెలియదు. కానీ వారిద్దరు తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. రమాప్రభ హాస్యంతో జనం మదిని దోచిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. రాజబాబు, రమాప్రభ కలిసి నవ్వులు పూయించిన చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. వారిద్దరి జోడి మొత్తం సినిమాను మోయకపోయినా ఆ జంట నటిస్తే చాలు తమ దశ మారుతుందని భావించేవారు నిర్మాతలు. దాదాపు 10 ఏళ్ల పాటు రమాప్రభ, రాజబాబు జోడి ఆకట్టుకుంది. మాతృభాష తెలుగులోనే కాక తమిళ, కన్నడ, హిందీ భాషలో కలిపి 1000కి పైగా చిత్రాలు నటించారు రమాప్రభ. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూనే ఉన్నారు. నవతరం ప్రేక్షకులు సైతం రమాప్రభ నటనను అభిమానిస్తూనే ఉన్నారు. రమాప్రభ శరత్ బాబుతో విడిపోయాక చాలా డిప్రెషన్కు లోనైంది. కానీ వాటన్నింటి నుంచి తేలుకొని కేవలం దైవ చింతనతోనే బతుకుతుంది. అయితే ఈమెకు సాయిబాబా అంటే ముందు నుంచి చాలా ఇష్టమని, ఈమె సినిమాల్లో ఓ స్థాయికి వచ్చిన తర్వాత కూడా సాయిబాబానే తన సర్వస్వం అనుకున్నట్టు నటి శ్రీలక్ష్మి ఓ సందర్భంలో వెల్లడించారు. అయితే సినిమా షూటింగ్తో పాటు ఆడియో, ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లో అయినప్పుడు ఆమె ఎక్కడ పడితే అక్కడ సాయిబాబా పాటలు పాడుతూ డ్యాన్సులు చేసేదని నటి శ్రీలక్ష్మి తెలిపారు. పక్కన ఎవరు ఉన్నా పట్టించుకోకుండా నిత్యం సాయినామ స్మరణలో మునిగిపోయి మరీ భక్తి పారవశ్యంలో మునిగిపోయేదని శ్రీలక్ష్మి చెప్పారు. ఎన్నో 100 కోట్ల ఆస్తులు ఉన్న ఆమెకు ఆస్తులు, ప్రేమ, ఆభరణాలు ఇలా వాటిపై ఆసక్తి లేకుండా కేవలం దేవుడిపైనే ఇంత ప్రేమ ఉండడం చూసి తాను చాలా షాక్ అయినట్లు వెల్లడించారు. అలాగే తనకు కూడా రాఘవేంద్ర స్వామిపై చాలా ప్రేమ ఉండేదని శ్రీలక్ష్మి పేర్కొంది. కానీ ఆ స్వామిని ఆరాధించే వాళ్ళు చాలా మడి ఆచారాలు పాటించాలని తెలిపింది. తాను సినిమాలు చేయడం వల్ల అన్ని మడి ఆచారాలు పాటించకపోవడం వల్ల ఆ స్వామిని పూజించలేకపోయానని తెలిపింది. కానీ రమాప్రభను చూశాక ఆమెకు సాయిబాబా మీద ఉన్న ఇష్టం చూసి తాను కూడా బాబా భక్తురాలిగా మారనని చెప్పింది. అయితే దేవుడు అంతా ఒకటేనని, రూపాలు మాత్రమే వేరని వివరించింది. తనకు కూడా రమాప్రభలాగా అంత పిచ్చి భక్తితో ఉండాలని ఉంటుందని చెప్పింది. సుమారు 6 దశాబ్దాల సినీ కెరియర్లో 1400కు పైగా సినిమాల్లో నటించిన ఘనత రమాప్రభ సొంతం. ముఖ్యంగా లెజెండరీ కమెడియన్ రాజబాబుతో కలిసి రమాప్రభ చేసిన సీన్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1970-80వ దశకంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న రమాప్రభ అప్పటి వర్ధమాన నటుడు శరత్ బాబును వివాహం చేసుకున్నారు. వారి బంధం ఎక్కువ కాలం ఏవలేదు. అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. అదే సమయంలో సినిమాల ద్వారా సంపాదించిన రమాప్రభ కోట్ల ఆస్తులన్నీ కరిగిపోయాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని వాయల్పాడులో ప్రశాంత జీవనం సాగిస్తున్నారు రమాప్రభ. వయోపారంతో అడపదడప మాత్రమే సినిమాలో కనిపిస్తున్నారు. కాగా గత ఏడాది కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖీ సినిమాలో చివరిసారిగా కనిపించారు రమాప్రభ. అంతకుముందు పూరి జగన్నాథ్ రొమాంటిక్ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించారు. అయితే ప్రస్తుతం రమాప్రభ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, ఆమె బిచ్చమెత్తుకుంటుందని యూట్యూబ్తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కథనాలు కనిపిస్తున్నాయి. ఇవి ఎంతోమందిని కలిచివేశాయి. అయితే వీటిపై స్పందించిన రమాప్రభ ఎమోషనల్ అయింది. దయచేసి ఇలాంటి అసత్యపు వార్తలను ప్రసారం చేయొద్దంటూ అభ్యర్థించారు. నేను అడుక్కు తింటున్నానంటూ కొందరు యూట్యూబ్లో తెగ కథనాలు రాస్తున్నారు. నా సొంత యూట్యూబ్ ఛానల్ అయిన రమాప్రభ ప్రయాణంలో నా ఇంటిని స్వయంగా దగ్గర నుండి చూపించాను.
నిజంగా నేను భిక్ష వెతుకునే దీన పరిస్థితిలో ఉంటే అది నా ఇల్లు ఎలా అవుతుంది? నా యూట్యూబ్ వీడియోల కోసం నేను తలా మునకలై ఉన్నాను. అలాంటిది ఏ గ్యాప్లో నేను అడుక్కుంటాను? పూరి, నాగార్జున మరికొందరు సెలబ్రిటీలు నా మీద ఆప్యాయతతో నన్ను ఆదుకుంటున్నారు. వారికి తోచిన సహాయం చేస్తున్నారు. వారు నన్ను తమ ఇంటి మనిషిగా వాళ్ళు ఫీల్ అయినప్పుడు అది సహాయమో అడుక్కోవడమో ఎందుకవుతుంది? వాళ్ళు నాకు భిక్ష వేయడం లేదు, ప్రేమతో ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అందరికంటే నేను చాలా ధనవంతురాలిగా ఉన్నాను అని రమాప్రభ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఓ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు. అతని కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను. నటిగా బాగానే సంపాదించాను, కానీ ఒకరిని నమ్మి మొత్తం పోగొట్టుకున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు రమాప్రభ. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా రోడ్డున పడ్డాను అని రమాప్రభ అన్నారు. అయితే దిక్కుతోచని సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ను సాయం అడుగుదామని వెళ్ళా. ఆయన నాకు దారి ఖర్చులు ఇస్తే చాలనుకుని సాయం చేయమని అడిగాను. కానీ వెంటనే నాకు 40,000 రూపాయలు చేతిలో పెట్టారు. అప్పట్లో 40,000 అంటే మాటలు కాదు. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి రజనీకాంత్ అని ఆమె అన్నారు. ఆయన చేసిన సహాయం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని రమాప్రభ చెప్పుకొచ్చారు. కాగా తన జీవితంలో మర్చిపోలేని సాయం చేసిన సూపర్ స్టార్పై ప్రశంసలు కురిపించిన రమాప్రభ తనను మోసం చేసిన నటుడు ఎవరంది మాత్రం చెప్పలేదు. చిన్నతనం నుంచి నటనపై ఎంతో ఆసక్తి కనబరిచేది రమాప్రభ. మాతృభాష తెలుగు అయినప్పటికీ సినిమాల్లోకి రాకముందు తమిళ నాటక రంగంలో 4,000కు పైగా ప్రదర్శించారు. ఆ తర్వాత తమిళ సినిమాలోనే మొదట నటించింది. తమిళంలో 30 సినిమాలు చేసిన తర్వాతే తెలుగులో నటిగా పరిచయమైంది. తెలుగులో రమాప్రభ నటించిన తొలి చిత్రం చిలక గోరింక. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 1,400కు పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసింది. అన్ని వందల సినిమాల్లో నటించిన రమాప్రభ పాఠశాలకు వెళ్ళలేదు, చదువుకోలేదు అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ తర్వాత కూడా చదవడం, రాయడం కూడా ఆమెకు రాదు. డైలాగులు ఒక్కసారి చదివి వినిపిస్తే చాలు, వాటిని గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్లోనే షార్ట్ ఓకే చేసేది. అంతటి మెమరీ పవర్ రమాప్రభకు ఉంది. హాస్యనటిగానే కాకుండా ఇతర పాత్రలు కూడా చేయాలని ఆమెకు ఉన్నప్పటికీ ఎక్కువగా హాస్య పాత్రలే వచ్చేవి. వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా హాస్యనటిగానే ఎక్కువగా సినిమాలు చేశారు. రాజబాబు, రమాప్రభ కాంబినేషన్కి అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి 100 సినిమాల్లో నటించారంటే అతిశయోక్తి కాదు. ఇద్దరూ కలిసి 3 షిఫ్టుల్లో పనిచేసి సినిమాలు పూర్తి చేసేవారు. ఒక సినిమాకి కథ రెడీ అయిపోయిన తర్వాత హీరో, హీరోయిన్లను ఎంపిక చేయకముందే రాజబాబు, రమాప్రభ డేట్స్ని బ్లాక్ చేసేవారు. ప్రేక్షకులు కూడా సినిమాలో హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా రాజబాబు, రమాప్రభ ఉన్నారా అని చూసేవారు. కొన్ని సినిమాల్లో వీరి కాంబినేషన్ సీన్స్కి రిపీట్ ఆడియన్స్ వచ్చేవారు. వారి సీన్స్ పూర్తి కాగానే థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయేవారు. ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేసిన రాజబాబు, రమాప్రభ ఎంతో స్నేహంగా ఉండేవారు. అలాంటిది హైదరాబాద్లో రాజబాబు చనిపోతే బెంగళూరులో చలం సినిమా షూటింగ్లో ఉన్న రమాప్రభకు తెలియడానికి కొన్ని రోజులు పట్టింది. తన జీవితంలో జరిగిన పెద్ద నష్టం రాజబాబు మరణం అని చెప్పేవారు రమాప్రభ. తర్వాత మరో పెద్ద నష్టం శరత్ బాబు నుంచి విడాకులు తీసుకోవడం. తనకంటే 7 ఏళ్ళు చిన్నవాడైన శరత్ బాబును ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు రమాప్రభ. ఎన్నో సినిమాలో వాణిశ్రీ స్నేహితురాలిగా నటించిన రమాప్రభ ఒక దశలో స్టార్ స్టేటస్ చూశారు. డబ్బు బాగా సంపాదించారు. క్రమంగా రమాప్రభ ఆస్తులు కరిగిపోవడానికి, శరత్ బాబు ఆస్తులు పెరిగిపోవడం వెనుక అసలు కారణాలు ఎవరికీ తెలియవు. సినిమా రంగానికి దూరం అవ్వాలన్న ఉద్దేశంతో భక్తి మార్గం వైపు వెళ్తున్న రమాప్రభకు నిన్నై పెళ్లాడతా చిత్రంలో అవకాశం ఇచ్చి మళ్ళీ చిత్రరంగం వైపు మరలేలా చేశారు దర్శకుడు కృష్ణవంశీ. ఆ తర్వాత నటిగా మళ్ళీ బిజీ అయిపోయారు రమాప్రభ. తొలిసారి అయ్యప్పమాల వేసుకున్న తెలుగు నటి కూడా రమాప్రభనే.